ఏం రో ఇట్లా వచ్చినావు? ఏమైంది? మా తమ్మునికి ఏమైంది అంటే ఎందుకు రమ్మన్నావు? ఏం చెప్పమంటావురా, ఉన్నట్టుండి పని చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయినాడు. ఏమైంది అనుకొని బాధ్యతగా హాస్పిటల్ తీసుకెళ్ళినా. వాళ్ళు చెప్పకూడదని చెప్పినారులే. ఏం చెప్పారో చెప్పు. చెప్తాను గానీ కొంచెం ఫీల్ అవ్వ నాకు. ఇది కొంచెం బాధపడే విషయం అనమాట. డాక్టర్లు ఏం చెప్పినారంటే ఎక్కువ కాలం బతకడం అని చెప్పినారు. ఇంకేమైనా కావాలి నీ పని చెప్తా. ఇంకొంచెం సగం ప్లాస్టిక్ అయిపోతే పని అయిపోతుంది. ఇంకా రంగులు పడచ్చు. అన్న ఈ వారం కూలి డబ్బులు ఇవ్వాలన్నా. సరే రైట్ ఇస్తా. ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు రా నీకు. దేవుడు ఏదో రోజు నీ కష్టాలన్నీ తీర్చేస్తాడులే. ఈ డబ్బులు ఇంటి ఖర్చుకే సరిపోతుంది అన్న. ఇవి ఇంటి ఖర్చుకే సరిపోతాయి అన్న డబ్బులు. నేను మందానికి డబ్బులు కావాలా, అవన్నీ నేను తీసుకుంటా పోయింది సరుకులని. అన్న ఇవి ఇంటి ఖర్చుకే సరిపోతాయి అన్న డబ్బులు. మందానికి డబ్బులు కావాలా, అవన్నీ నేను తీసుకుంటా పోయింది సరుకులని. ఏంట్రా ఇక్కడ ఉన్నావు? ఇంటికి పోలే? డబ్బులు ఇచ్చాను కదా, ఇంకేమైంది? అన్న మా అన్న తాగడానికి డబ్బులు తీసుకెళ్లాడన్నా. మా చెల్లెకి జ్వరం వస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మరి ముందే చెప్పచ్చుకోరా, చెల్లెకి ఎట్టుందో చూసొద్దాం. రా తీసుకుపోదాం. ఏంట్రా ఒళ్ళంతా ఎట్లా కాలిపోతాను? ముందే చెప్పింటే తీసుకువెళ్ళాం కదా హాస్పిటల్కి. సరేరా వెళ్దాం హాస్పిటల్కి. ఈ పంది ఈడుందే, ఈయనకి పని అంటే ఎట్లుంటుంది చూపిల్ల. పాప తమ్ముడు కష్టపడి పని చేస్తా అంటే ఆ డబ్బుతో జలస చేస్తావరా నువ్వు? మిట్ట మధ్యాహ్నం 12 అవుతుందిరా, నీకు రాత్రి అనిపిస్తుందా? లేబే సాలేగా. అమ్మా అయ్యి బాబోయ్, ఇంతున్నావేంట్రా? అయ్యి బాబోయ్, ఇంతున్నావేంట్రా పందిలాగా? అమ్మా బిర్యానీ తిన్నాబా. బిర్యానీ కావాలా? అయితే రా పని చేసి బిర్యానీ తీపిస్తా. నువ్వు ఇట్లయితే లేవు కానీ దా, నీకు బిర్యానీ కావాలంటే పని చేయాలి. దా లేరా. సన్నగా రే, సన్నగా. మీ తమ్ముడు ఇంత కష్టపడి పని చేస్తా అంటే నువ్వు బాగా తాగి తందనాన్ని ఆడుతున్నావు ఏంటి ఇక్కడ? రే చిన్నగా రే. ఏంది బెల్లం పరయ్యా? బెల్లాల పని ఎవడేం చేస్తాడు? పిల్ల బచ్చగాడు ఏం చేస్తాడు? అంత కష్టమే ఉండదు బెల్లాల పనిలో. ఏంది కష్టం అంటే ఎట్లుంటుందో తెలీదా? రారా పని అంటే ఎట్లుంటుందో చూపిస్తా. వెళ్దా పని. ఏం రోజు దర్జా కూర్చున్నావు? పని అంటే ఎట్లుంటుందో చూపిస్తానే కదా. దా ఇటుకలు ఎత్తుకుని రా లోపలికి, పని ఉంది లోపల. ఏంది నాన్న, ఎందుకు అట్లా ఎలా ఓడిపోయినావు? 2 ఇటుకలకి అల్ల చట్ట వచ్చేసిందా? 2 ఇటుకలే 10 ఇటుకలు ఇచ్చా. గుడ్డో నీ సరిగ్గా చూడు, 10 ఇటుకలు ఇచ్చా. 10 ఇటుకలు కదా, ఇంకో 10 ఇటుకలు చెప్పరా, పని అవుతుంది తొందరగా అయిపోద్ది. ఇంకా 10 ఇటుకలు అయితే చచ్చిపోతున్నావు కదా బాబాయ్. ఇప్పుడు తెచ్చిందే పని అంటే ఏంటో, అది కూడా బెల్దార్ పని. నువ్వు చెప్పినంతగా ఈజీగా ఏముండదు. ఒళ్ళు వంచి కష్టపడి పని చేస్తే చేతికున్న 4 వేలు నోట్లోకి వెళ్తాయి తినడానికి.